తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే పద్ధతి ఇప్పుడు లాటరీ మాదిరిగా మారిపోయింది. ముందొచ్చిన వారి కాకుండా అదృష్టం ఉన్నవారికి టోకెన్లు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దర్శన టోకెన్లకున్న డిమాండ్ను తమకు అనుకూలంగా మార్చేసుకుని భక్తులకు సెట్టగోపం పెట్టేస్తున్నారు ఆటోవాలాలు. తిరుమలలో సర్వదర్శనం భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రోజు 13 నుంచి 16 గంటల పాటు సర్వదర్శనానికి కేటాయిస్తుంది టీటీడీ. సర్వదర్శనం భక్తులను 2 రకాలుగా అనుమతిస్తారు. టోకెన్ పొందిన భక్తులు కేటాయించిన సమయానికి క్యూలైన్ వద్దకు వస్తే దర్శనానికి అనుమతించడం మొదటిది. ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా తిరుమల చేరుకున్న భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించడం రెండోది. సర్వదర్శనం భక్తులకు రోజు తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తారు. గతంలో వారానికి 1,64,000 టోకెన్లు సర్వదర్శనం భక్తులకు ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సంఖ్యను నియంత్రిస్తోంది టీటీడీ. శని ఆదివారాల్లో 15,000 చొప్పున, మిగిలిన రోజుల్లో 10,000 చొప్పున టోకెన్లు ఇస్తున్నారు. నడకదారి భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 3,000 నుంచి 5,000 టోకెన్లు ఇస్తున్నారు. మొత్తంగా సర్వదర్శనం భక్తులకు రోజు 15,000 నుంచి 20,000 వరకు టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. సర్వదర్శనం టోకెన్ల జారీలో టీటీడీ పాటిస్తున్న విధానం భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి టోకెన్లు ఇస్తుంటారు. భక్తుల రద్దీని బట్టి అవి అదే రోజు రాత్రికే లేదంటే తర్వాత రోజు ఉదయం కల్లా పూర్తవుతాయి. మరోవైపు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ ప్రారంభిస్తారు. ఇదే అదునుగా ఆటోవాలాలు భక్తులను అందిన కాడికి దోచుకుంటున్నారు. దర్శన టోకెన్లు అలిపిరి వద్ద కేటాయింపు పూర్తయితే అక్కడ దొరకని భక్తులను టోకెన్లు దొరికే ప్రదేశానికి తీసుకువెళ్తామని శ్రీవారి మెట్టు మార్గానికి మళ్లిస్తున్నారు. అలా భక్తుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు టాక్సీ వాలాలు. వాస్తవానికి నడకదారిలో వెళ్లే భక్తులకు మాత్రమే కేటాయించే దర్శన టోకెన్లు ఇలా సర్వదర్శనం భక్తులకు మళ్లిస్తున్నారు. మరోవైపు టాక్సీ వాలాల హడావిడి కారణంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటు ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారిపోతోంది. ఈ సమస్యలను గుర్తించిన టీటీడీ టోకెన్ల జారీని మరో ప్రాంతానికి మార్చాలని ఆలోచిస్తోంది. టోకెన్ల జారీ కేంద్రాన్ని మంగాపురం ఆలయం వద్ద ఏర్పాటు చేయడానికి పురావస్తు శాఖ అనుమతి కూడా తీసుకుంది. టాక్సీ వాలాల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ ని క్రమబద్దీకరించేందుకు ఏకంగా టోకెన్ల జారీ కేంద్రాన్ని మార్చేస్తోంది టీటీడీ. సమస్యకు ఇది పరిష్కారం కాదు అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని భక్తులు కోరుతున్నారు.